హాయ్ ఫ్రెండ్స్, మోహన్ డ్రైవ్జన్కి స్వాగతం. మనతో పాటు రాజు ఉన్నారు. రాజుకి క్లాసెస్ కంప్లీటెడ్. సో ఈరోజు మాక్ టెస్ట్, అంటే ఈ డ్రైవింగ్ ఎలా చేస్తున్నారు అనేది చెకింగ్. సో మనకి మిస్టేక్స్ ఏముంటాయో అవన్నీ హైలైట్ చేస్తాను. ఒకవేళ మిస్టేక్స్ చేస్తే, మిస్టేక్స్ లేవంటే లేవు, ఓకేనా? మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. రాజు ఏం మిస్టేక్ చేస్తారో మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీరు సీట్ బెల్ట్ పెట్టేశారు. క్లచ్ స్టార్ట్ ఫస్ట్ సారీగా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ గేర్, హ్యాండ్ బ్రేక్ రిలీజ్. ఎస్ ఇప్పుడు మూవ్ చేయండి. క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేయండి. అంటే క్లచ్ రిలీజ్ చేయకుండా ఎందుకు మూవ్ అవుతుంది అంటే చిన్న డౌన్ ఉంది. ఎస్, కంప్లీట్ రిలీజ్ క్లచ్. యాక్సిలేటర్ తగ్గించండి. క్లచ్ రిలీజ్. ఎస్. సో ఓకే, ఈ విధంగా ఉండాలి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, ఖచ్చితంగా. నేనైతే ఓన్లీ డైరెక్షన్స్ చెప్తాను, ఏం చెప్పను, మీరే డ్రైవింగ్ చేయాలి. స్ట్రైట్ వెళ్తున్నాం. స్ట్రైట్ అక్కడ తాడిచెట్లపాలెం లెఫ్ట్. ఫస్ట్ తాడిచెట్లపాలెం దగ్గర సర్వీస్ రోడ్ ఎంటర్ అవ్వండి. తర్వాత మెయిన్ రోడ్కి ఎంటర్. తాడిచెట్లపాలెం దగ్గర సర్వీస్ రోడ్ దగ్గర కొంచెం పెద్ద హైట్ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది కదా, అక్కడ మీరు ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఓకే, ఏ గేర్లో ఉన్నారు? సెకండ్లో ఉన్నాను. ఓకే, థర్డ్ గేర్కి మ్యాచ్ అయ్యే స్పీడ్ లేదు కదా? లేదు, అంతే స్పీడ్ని బట్టి గేర్. ఓకే, మిర్రర్స్ అయితే కంపల్సరీ చూసుకోవాలి మీరు. లెఫ్ట్, రైట్, మిడిల్, ఈ 3 మిర్రర్స్ మీ వైపు ఉన్నాయి. ఓకే ఓకే. లేన్ చేంజ్ చేసేటప్పుడు ఇండికేటర్ ఆన్ చేయాలి కంపల్సరీగా. మిర్రర్స్ చూసుకోవాలి. మన ముందు వెహికల్ అనేది ఈ లైన్లోకి వచ్చి క్రాస్ చేశారు కాబట్టి అతనికి కంప్లీట్ టర్న్ అనేది తిప్పక్కర్లేదు. అవును, ఫుల్ స్టీరింగ్, ఎందుకంటే లెంత్ తీసుకున్నారు అతను. అవును, దాన్ని బట్టి అవును. ఇప్పుడు చూసుకోండి, మన లెఫ్ట్ సైడ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం రైట్ అడ్జస్ట్ చేయాలి. ఇలా ఎస్ అవి చూసుకోవాలి. వీళ్ళు ఉన్నారు కదండి, టక్కుని ఇలా తిప్పేయకుండా రైట్ మిర్రర్ వెహికల్ వచ్చిందని అందుకే స్లోగా వెళ్ళాను. ఒకవేళ రైట్ సైడ్ బిజీ ఉంటే స్లో చేస్తాం, అంతే. ఆపేయడమే, గ్యాప్ ఉన్నప్పుడు రైట్ తీసుకోవాలి. కంప్లీట్ అవసరం అయినప్పుడు ఆపేస్తాం, లేదంటే స్లోగా వెళ్తాం, అంతే. చూసుకోండి ముందు కొంచెం. ఓకే ఓకే. ఎస్, చూసుకోండి. లెఫ్ట్ రైట్ చూసుకుంటూ ఎవరు అడ్డం వచ్చినా ఆపుకోగలగాలి. ఎస్. ఫస్ట్ గేర్ వేయాలి. క్లచ్ రిలీజ్, లేదు తాడేసారు. క్లచ్ రిలీజ్, అలాగే పట్టుకోండి. క్లచ్ కొంచెం రిలీజ్. అలా ఉంచండి. అలా ఉంటేనే మీరు వెళ్ళగలరు. అలా ఉండండి. అలా కొంచెం రైట్ తీసుకోండి స్టీరింగ్. ఇప్పుడు కంప్లీట్ రిలీజ్ చేయండి క్లచ్. ఓకే, స్ట్రైట్ యాక్సిలేటర్ ఇవ్వండి. క్లచ్ రిలీజ్. ఈ విధంగా ఇలా చేయాలి. లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేయండి. లెఫ్ట్ సర్వీస్ రోడ్ ఫాలో అవ్వండి, మళ్ళీ హైవే మీదకి వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే. సర్వీస్ రోడ్లో అయితే డ్రైవింగ్ కూడా బాగా వస్తుంది. ఫస్ట్ వేసుకోవచ్చు ఇక్కడ కొంచెం సెకండ్లో వెళ్ళిపోవచ్చులేండి. అలా కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం తగ్గించండి యాక్సిలేటర్. ఎస్ చూసారా, ఎఫెక్ట్ వచ్చింది కదా కొంచెం. స్ట్రైట్ అలా. ఓకే.
ఓకే, కొంచెం రైట్లో ఉండండి, గుంత చిన్న అంతే. మనం ఈ లెఫ్ట్లో ఉండాలి ఇక్కడ, ఎదురుగా వచ్చిన వాళ్ళకి అంతే. ఇది 2 వే కదా, 2 వైపులు వస్తారు ఇక్కడ సర్వీస్ రోడ్. దగ్గరలో డివైడర్ గ్యాప్ ఉంటుంది, అక్కడ హైవే మీదకి ఎక్కువండి ఇంకా దగ్గరలో ఉంటుంది. మీరు ఓన్గా డ్రైవ్ చేసినప్పుడు కొద్దిగా స్లో మెయింటైన్ చేయండి కొద్ది రోజులు. ఖచ్చితంగా స్లో మెయింటైన్ చేయండి. తర్వాత ఎక్కడైతే క్రౌడ్ ఏరియాస్ ఉన్నాయి కదా మన సిటీలో, వాటి లోపలికి కొద్ది రోజులు వెళ్ళకూడదు, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చినంత వరకు. ఓకే. మెయిన్ బ్యాలెన్స్ ఏముంటుందంటే ఏం లేదు, జస్ట్ క్లచ్ మూమెంట్, లెఫ్ట్ జడ్జిమెంట్, ఈ రెండు కొద్ది రోజులు బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే. డైలీ తీస్తున్నా కొంచెం అది బ్యాలెన్స్ ఉంటుంది, అవి కొద్ది రోజుల్లో అయిపోతాయి. యాక్సిడెంట్ తగ్గించండి. ఇప్పుడు మీరు హైవే మీదకి ఎంటర్ అవుతున్నప్పుడు చూసుకోవాలి, బ్రేక్ కొంచెం బ్రేక్ వదలండి, క్లచ్ అలా రైట్, క్లచ్ పట్టుకోండి ఒకసారి, స్టాప్, బ్రేక్ వేయండి, ఫస్ట్ గేర్ వేసుకోండి, బ్రేక్ వదలండి, క్లచ్ రిలీజ్. ఎందుకంటే ఆ లేన్లో వచ్చినవి మనకు తెలియదు, ఇప్పుడే అక్కడ గ్రీన్ వదిలారు కదా, ఒకేసారి అన్నీ వస్తున్నాయి ఫ్లోటింగ్, సో మనకి క్లచ్ రిలీజ్, కొంచెం కొంచెం లూజ్ క్లచ్, అలా రైట్ తిప్పండి కొంచెం, ఎస్ ఎస్, ఇప్పుడు అలా లెఫ్ట్ రండి, షార్ప్ లెఫ్ట్, ఇది కరెక్ట్. ఏం పర్లేదు, అక్కడ ఒకసారి స్టాప్ చేసి చూసుకుంటే ఎంటర్ అవ్వడమే కరెక్ట్. గేర్ చేంజ్, క్లచ్ రిలీజ్, అలా వెళ్తే స్లోగా వెళ్ళి ఆపుకొని వెళ్తే ఏమైపోదు కదా, ఏం కాదు, సరౌండింగ్ చూసుకుంటూ థర్డ్ గేర్ స్పీడ్కి వెళ్ళి ముందు. ఎందుకంటే మనము ఇప్పుడు ఈ రోడ్లో వచ్చిన వెహికల్స్ మనం మిర్రర్లో చూడలేము. అంతే కదా, మిర్రర్లో ఎక్కడ చూడగలం, బ్యాక్లో మన వెనక వెహికల్స్ చూడగలమని, ఈ పక్క మొత్తం కనిపించవు. సో మనం మాన్యువల్ ఇలా చూడాలి, ఇలా చూస్తేనే కనిపిస్తుంది. స్పీడ్కి వెళ్తే మనకి ఏదైనా ప్రసాదం ఇస్తారంటే వెళ్ళిపోయినా పర్లేదు. చూసుకోండి చూసుకోండి, 4th వేసాను. ఎస్, కొద్దిగా డేంజర్ జోన్ అది. కీప్ గోయింగ్. అవును, ఇది చాలా డేంజర్. అంటే ఇప్పుడైతే లంచ్ టైం కదా, ఎవరు లేరు, కానీ చాలా అసలు ఎంతమంది పెడెస్ట్రియన్స్ అంటే అసలు ఇక్కడ క్రాస్ అయినట్టు అన్నిటి దగ్గర కూడా క్రాస్ అవ్వరు, అంతమంది. పైన అంతా మొత్తం రెసిడెన్షియల్ ఏరియా, ఈ కొండ మీద ఇల్లు, ఇవన్నీ అందరు ఇటు వస్తారు. దానికి తోడు ఇంకా ఈవినింగ్ మొత్తం లేబర్ బ్యాచ్ దిగుతారు కదా, పని నుంచి వచ్చి వెళ్ళిపోతుంటారు. ఇంకా ఎవరికి నచ్చిన తాడు. అవును, పని అందరూ పని నుంచి వచ్చి దిగుతారు. అప్పర్ కేసు వెయ్యాలి, ఇక్కడ స్టేర్ కేస్ ఉంటాయి కదా. అవును, క్రాసింగ్ ఉండాలి మనకి దగ్గర ఉండే. ఈవినింగ్ ఇక్కడి నుంచి అందరూ వస్తారు, ఖచ్చితంగా పడాలి అది ఇక్కడ. అక్కడ ఖచ్చితంగా పడాలి, ఎన్నో ముందు 10 years ముందే పడాలి, ఇప్పటికి పడాలి. వాళ్ళు ఆటోలతో మొత్తం దిగుతారు బ్యాచ్. అంటే కటింగ్ ఇక్కడ లేకపోవడం మెయిన్. అవతల వాళ్ళు ఇటు వాళ్ళు అటు మూమెంట్ క్రాస్ చేయడానికి ఎక్కువ యూస్ చేస్తారు. ఇక్కడ లెఫ్ట్ ఉంటుంది, ఆ లెఫ్ట్ వెళ్దాం. స్ట్రైట్ వెళ్ళిపోదాం, స్ట్రైట్ వెళ్ళిపోదాం. హైవేకి వెళ్దాం. కంచరపాలెం ముందు ఒక లెఫ్ట్ ఉంటుంది, ఆ లెఫ్ట్లోకి వెళ్ళి మళ్ళీ హైవే ఎక్కుదాం. అలాగా, అంటే సర్వీస్ రోడ్లోకి దిగి మళ్ళీ హైవే ఎక్కుతారా? ఇక్కడ సిగ్నల్ దగ్గర సర్వీస్ రోడ్ ఫాలో అవుతారా? అంటే నేను జస్ట్ సరదా కోసం వెళ్దాం అంటున్నా. ఓకే, పోనీ, ఓకే. లెఫ్ట్ మిర్రర్ చూసుకోండి, సెకండ్ గేర్, ఎస్, క్లచ్ నెమ్మదిగా రిలీజ్ క్లచ్, అలా రైట్, క్లచ్ మళ్ళీ ప్రెస్ చేయండి ఒకసారి, స్మూత్ క్రాస్ అవుతుంది, స్ట్రైట్, క్లచ్ రిలీజ్ చేయండి, చిన్నగా హార్న్ కొంచెం, స్ట్రైట్. అంతే, కొంతమంది జనాలు ఎలా అంటే అసలు రోడ్డు మీద ఆపిసాడా, రోడ్డు మీద ఆపిసాడు చూసే కదా, స్ట్రైట్ వెళ్తాం. అంటే ఇక్కడ 4 పక్కల వెహికల్స్ వస్తాయి కదా, కొద్దిగా బాగుంటుంది 4 పక్కల చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కొంచెం లెఫ్ట్ మెయింటైన్ చేయండి, వస్తున్నాడు కదా, కొంచెం లెఫ్ట్ మెయింటైన్ చేయండి, లేదు పర్లేదు, అంతే.
హార్న్ కొడుతున్నాడు వైట్ బండెడ్. కొంచెం లెఫ్ట్ మెయింటైన్ చేయండి. హైవే మీదకి వెళ్ళిపోతారా? రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి. క్లచ్ రిలీజ్లో ఉంచండి. అలా లెఫ్ట్లోకి రండి. అలా లెఫ్ట్లోకి రండి. స్ట్రైట్. ఓకే. నెక్స్ట్ గేర్. క్లచ్ రిలీజ్. ఇది మాత్రం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉందిలే. గేర్ బాక్స్ గేర్ చేంజింగ్ చూడకుండానే వేయాలి. అదే అంటాను. క్లచ్ కూడా బాగానే ఉంది కదా? బాగానే ఉంది. చూసుకోండి, రైట్ మిర్రర్ చూసుకోండి. చూస్తున్నాను. అలా రైట్ లైన్లోకి వెళ్ళిపోయారంటే అక్కడ మనం నెక్స్ట్ స్ట్రైట్. కొంచెం రైట్ మెయింటైన్ చేయండి. స్ట్రైట్. ఖాళీగా ఉంది, ఎవరు లేరు కదా అని. ఫస్ట్లోకి వస్తాను. స్టాప్. ఇలా ఈ డిస్టెన్స్ కంపల్సరీ ఇలా ఉండాలి. ఇంకా మరీ దగ్గరగా వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఉన్నారు కదా? ఫస్ట్లో ఉన్నాను. ఓకే. హాఫ్ క్లచ్ మళ్ళీ ఫుల్ తర్వాత స్లోగా. ఇప్పుడు మీరు ఇంకొకటి ఏం చెక్ చేసుకోవాలంటే బ్రేక్ వదలండి ఒకసారి. బండి ముందుకు వెనక్కి వెళ్తుందా ముందుకు వెళ్తుందా అంటే ఇది సమతలంగా ఉంది ప్లేస్ అంతే. ఇప్పుడు క్లచ్ కొంచెం రిలీజ్ చేయండి చిన్నగా. కొంచెం దానికి ఇక్కడ ఆగాడు అనమాట. ఆడికి అలా కొత్త ఎల్బోర్డ్ ఉంది అంతే. అదే అంటాను. ఈజ్ ఆల్సో లేదు బట్ హీ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్. గేర్ చేంజ్. క్లచ్ రిలీజ్ చూసుకోండి. కొంచెం లెఫ్ట్. We will follow the rules because we have taken classes from Mohan Anna. మోహన్ బ్రదర్ అని ఇంకా అన్నా అనుకో నువ్వు లాస్ట్కి. Mohan brother. అన్న రూల్స్ సెట్ చేస్తాడు. రూల్స్ ఫాలో అవ్వడం కాదు, రూల్స్ సెట్ చేస్తాడు. Rules Ranjan Mohan Ras. సాయి పుట్టగొడుగులరా రిటర్న్లో వద్దాం. ఎంత అమ్ముతుంది ఏంటది? వీడియో రికార్డ్ అవుతుంది. అది 1200 అని చెప్తుంది. 2 kg. It is too precious than mutton. కేజీ పెన్ 600కి ఇస్తుంది అన్న 2 kg. అవునా? ఓకే. The price is so precious than mutton. We can get mutton for 900, but we cannot get mushroom at 900. ఓకే. యాక్చువల్లీ తగ్గించింది. తగ్గించాను జస్ట్ కాల్ ఉంటాను. ఎస్ అలా చూసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ వచ్చింది. ఓకే. ఆ మ్యాన్యువల్ వచ్చారు. ఇవతల పక్క బండి లేకపోతే మనం తప్పిద్దాం కానీ అవతల పక్క బండ్లు ఉన్నాయి కదా. అవును. గో స్ట్రైట్. ఓకే. ఈరోజు దగ్గర తప్పించవచ్చు, అవతల ఖాళీగా ఉంది కాబట్టి. రైట్ సైడ్ ఎవరు హార్న్ కొట్టినట్టుంది? కారే చూసాను. కార్ చూసారా? అడే వెళ్తాడు. ఓకే. వెళ్ళిపోరా నేను వెళ్తాను. వెళ్ళిపోతున్నాడు. వెర్ణ సిటీ. ఈ కారే అడిగినా ఈ కార్ అమ్మాయి కారు అది నేర్చుకోవడానికి. కండిషన్లో ఉందా? కండిషన్లో లేదు, బ్యాటరీ అన్నీ ఇచ్చేస్తే సేమ్ ప్లేస్ అన్న. యాక్సిలేట్ తగ్గించండి. స్ట్రైట్కి వెళ్ళి అక్కడ బాదం చెట్టు దగ్గర దాటిన తర్వాత అవతల పక్క అక్కడ ఏదైనా ఐడియా ఉందా? కొంచెం లెఫ్ట్. స్ట్రైట్ పనండి. స్ట్రైట్. కొంచెం లెఫ్ట్ రైట్ చూసుకోవాలి. అంటే చూస్తున్నాను. ఎస్ ఓకే. అలా లెఫ్ట్లోకి రండి. కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్. స్టాప్. న్యూట్రల్. థర్డ్ గేర్. హ్యాండ్ బ్రేక్. ఇప్పుడు వదిలేయచ్చు. ఓకే. చాలా బాగుంది డ్రైవింగ్ అయితే. నో ప్రాబ్లం. చాలా బాగుంది. ఎక్కడేం పెద్ద ఎర్రర్స్ అసలు ఏం లేవు. చాలా బాగుంది. తర్వాత
డ్రైవ్ చేసేటప్పుడు కొద్ది రోజులు స్లో మెయింటైన్ చేయాలి, ఓకేనా. క్రౌడ్ ఏరియాలోకి ఒకేసారి ఎంటర్ అయిపోకూడదు. తర్వాత ఏదైనా ఇప్పుడు ఇదైతే మీకు ఈ కార్ అయితే మీకు అలవాట్ అయింది కొంచెం, దీని క్లచ్, యాక్సిలేటర్, బ్రేక్, సీట్ కంఫర్టబుల్ అంతా అలవాట్ అయింది కదా. ఇంకో కార్ మీరు ఎక్కినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ మీరు చేయలేనేమో అనుకోవద్దు. కొద్దిగా ఒక 15-20 మినిట్స్ డ్రైవ్ చేశారంటే అలవాట్లోకి వచ్చేస్తుంది. హార్డ్గా ఉంటుందా, స్మూత్గా ఉంటుందా? ఈ పెడల్స్ హార్డ్, స్మూత్ అవి కొంచెం ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీకు ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమైనా మీరు అడగాలనుకుంటే కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. దాని మీద వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.